హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు హైదరాబాద్ నుంచి వైజాగ్ జర్నీ గురించి ట్రిప్ అయితే పెడుతున్నాను. ఇది మా అబ్బాయికి ఏదో ఆఫీసు మీటింగ్ అని అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ అని పెట్టారు వైజాగ్. ఎందుకంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ మీటింగులు పెడుతూ ఉంటారు. అందుకు వైజాగ్ అనేసరికి వాడు వెళ్ళవలసి వచ్చింది. మీరు కూడా వస్తారా అనేసి అంటే, సరేలే మేము కూడా వస్తాం, ఏముంది ఒక 2 రోజులు మీటింగ్ అంటే ఇంకో 2 రోజులు సెలవు పెట్టుకుంటానన్నాడు. సరే మేము అప్పటికప్పుడు తత్కాల్లో టికెట్స్ తీసుకొని బయలుదేరాం. పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం అంటుంటే ఈ ఎండలకి భయపడ్డాం, కానీ ఇంకా తప్పదు, తను ఎలాగా వెళ్తున్నాడు అనేసి. హైదరాబాద్ నుంచి మేము విశాఖపట్నంకి చిన్నగా తీసానండి క్లిప్పింగ్స్. ఇది ఏం లేదు, ఒక 4 డేస్ పిల్లలకి మామూలుగా ఎంజాయ్ చేస్తారు. ప్లేస్ చేంజ్ అవ్వాలి కదా కొంచెం, వాళ్ళకు కూడా ఏడాదంతా చదువుతారు, అలుస్తారు. వచ్చే ఏడాది మా అబ్బాయి 10th, మా మనవడు కాబట్టి సరేలే కొంచెం వాళ్ళకి రిఫ్రెష్మెంట్ ఉంటుంది అన్నట్టు స్టేషన్లో బ్యాటరీ కార్లో. ఎందుకంటే ఈ దురంతో ఎక్స్ప్రెస్ 2nd నెంబర్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడండి, నడవలేక లగేజ్తో. బ్యాటరీ కార్ అయితే ఎక్కాం, మనిషికి 50 రూపాయలు అన్నాడు. సరే పోతే పోయింది అనేసి. కానీ సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం మార్చేశాడండి. చాలా కష్టం అసలు, పెద్దవాళ్ళం మాలాంటి వాళ్ళు వెళ్ళడం అంటే. దురంతో అయితే జర్నీ అంటే తెలీదు పెద్ద అంతా, కానీ కరెక్ట్ టైంకే వచ్చింది. ఇంకా మేము వైజాగ్ ట్రైన్ రావడం, ఇంకా కార్డ్ రైస్లో తీసుకెళ్ళాం, ఎందుకంటే సమ్మర్ కదా. ట్రైన్ రావడం, మేము ఎక్కడం అన్నీ అయిపోయండి. అయితే కార్డ్ రైస్, పిల్లలకైతే కార్డ్ రైస్ తినిపించింది మా కోడలు. బ్యాటరీ కార్కి అమౌంట్ ఇవ్వడం, వాళ్ళు చపాతీలు దాహం కదా అనేసి కార్డ్ రైసే ఇచ్చాం. అయిపోయిందండి. హైదరాబాద్ వదిలేసి వైజాగ్ వచ్చాము. వైజాగ్ రావడం, ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. మా వారి ఇన్కమ్ ట్యాక్స్ కదా, రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళకి వైజాగ్లో ఇవి ఉన్నాయి, గెస్ట్ హౌస్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడైతే మేము బుక్ చేసుకున్నాం. మొత్తం 2 bedrooms హౌస్ మాట వాళ్ళు ఇచ్చేది. అందులో అయితే మేము ఈరోజు నుంచి 18th నుంచి 22nd దాకా బుక్ చేసుకొని ఆ చుట్టుపక్కల ఏవెంట్ ఉన్నాయి అన్నది ఎంత దాకా వీలైతే అంత దాకా చూస్తాం. ఎందుకంటే మా అబ్బాయి మరి 2 days తను వర్క్కి అయితే వెళ్ళాలి. తను వర్క్ అడ్జస్ట్ చేసుకుంటూ మేము ఎక్కడ తిరగలమో చూసుకుంటాం అన్నమాట. ఇవి ఆ మొత్తానికి ప్రిన్స్ అపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్కి అయితే వచ్చాం. వచ్చిన తర్వాత అది మేము మా వారు ఇక్కడ వైజాగ్లో పనిచేసినప్పుడు ఇవే గెస్ట్ హౌస్లో, ఇదే ప్రిన్స్ అపార్ట్మెంట్స్లో ఉన్నాం. అప్పుడు పైన 4th floor అండి, డీలో ఉన్నాం, D16 అనేసి. సేమ్ అపార్ట్మెంట్ ఇక్కడ ఏలో ఇచ్చారు మాకు. A6 కూడా ఇప్పుడు మరి గెస్ట్ హౌస్ కింద చేశారు. పిల్లలైతే ఏదో, ఎందుకంటే 2 bedrooms, కిచెను అంతా మొత్తం అదే ఎలా ఉంటుంది ఇల్లు అన్నది, అలాగే గెస్ట్ హౌస్ అన్నమాట. ఇడ్లీ సెక్షను, టిఫిన్ అయితే తెప్పించుకున్నారు, నీరు దోశ ఇడ్లీ తెప్పించుకున్నారు, తిన్నారు. తర్వాత ఇంక నేను కెటిల్, ఎక్కడికి వెళ్ళినా సంసారం అయితే తప్పదు కదా, అందుకు కెటిల్లో శుభ్రంగా కాంటినెంటల్ కాఫీ పౌడరు, టీ పౌడరు, పంచదార, మిల్క్ పౌడరు అన్నీ తెప్పించుకున్నాం. మా ఆఫీస్ అబ్బాయిని మా వారికి బాగా క్లోజ్గా ఉండే మా వారి దగ్గర పనిచేసిన ఒక అబ్బాయి ఉన్నారు. ఆయన చాలా హెల్ప్ చేసి మాకు రాగానే పాలు పెరుగు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే కాంటినెంటల్తో డికాషన్ అయితే తయారు చేసి మొత్తం టిఫిన్ అయ్యాక మేమైతే కాఫీలు కలుపుకున్నాం. ఇది ఈరోజు ఇప్పటిదాకా అయినదండి. తర్వాత మీల్స్ అయితే నేను ఇంకా మీల్స్ తెప్పించుకోవడం అంటే లైట్గా కార్డ్ రైస్లు తెప్పించుకొని తినేసాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నది ఆలోచనలో ఉన్నాం. ఇదండి ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ దాకా మీకైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం వీడియోలు అయితే ఎలాగ అప్లోడ్ చేయాలనేది చూస్తాను. సూపర్గా ఉంది కాఫీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైజాగ్లో ఎవరున్నారో కలుసుకోవడానికి అయితే నాకు అవుతుందో లేదో నేను చెప్పలేను, ఎందుకంటే బిజీ షెడ్యూల్ నాదైతే ఈ 4 days ఎక్కడెక్కడికి అన్నది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాను. మీ పార్థ.